పాపం చేతులు చుట్టూ పెయింట్లా అందరూ పెయింట్ నీళ్లు పోసుకు అడిగేది అంతే కదా. మన గ్రామంలో లాస్ట్ టైం కూడా నేను వచ్చి ప్రతి ఇంటింటికి కూడా మనం తిరిగినాం. ఇదేమి కర్మ ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్లి మనం అందరినీ కూడా కలిసి వచ్చింది కూడా జరిగింది. నాతో పాటు మీరందరూ మా మహిళలు గాని అందరూ కూడా నాతో పాటు తిరిగి సాయంత్రం 10 గంటల దాకా ఇక్కడే మనం వర్క్ కూడా చేస్తున్నామని చెప్తున్నాం. మళ్ళా ఇంకొక టీం కూడా వచ్చిందమ్మా. వీళ్ళు నిజం చెప్పండి, వచ్చినారా లేదా? ఎవరెవరు వచ్చినారు? ఈయన ఆయన ఇద్దరు వచ్చినారైతే సూపర్ 6 కూడా మీకు ఇచ్చినారా పేపర్లు క్యాలెండర్లు? డోర్ టు డోర్ ఇచ్చినారు. మరి నేను వచ్చినానా లేదా తల్లి? మరి ఇంకే ఇప్పటి నుంచి మీరు చేయాలి. ఇంకా ప్రతి ఇంటికి మీరు తిరిగి ఒక్కొక్కరు 50 ఇండ్లు కూడా తీసుకొని మీరందరూ కూడా తిరిగి ఓట్లు వేయించే బాధ్యత మా మహిళల సపోర్ట్ గా మా అన్నలు కూడా ఉండాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు భవిష్యత్తు గ్యారెంటీ బాబు గారు షూరిటీ, అదేవిధంగా సూపర్ 6 ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మన కేఎన్ పాలెం కూడా ఈరోజు వచ్చినాం. ఎప్పుడు కూడా నైట్ టైం వచ్చేవాళ్ళం, ఈరోజు పగలై కూడా వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల. లాస్ట్ టైం చాలా డ్యామేజ్ అయింది గ్రామంలో. ఆ డ్యామేజ్ మళ్లీ కాకోకుండా మీ అన్న రవి అని ఉన్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ కూడా తీసుకురావాలని ఇక్కడ ఉండే మా నాయకులకి మా మహిళలకి అందరికీ నేను పేరున నేను కోరుకుంటున్నాం. లాస్ట్ టైం చిన్న చిన్న పొరపాట్లు జరగడం వల్ల డ్యామేజ్ కూడా అయ్యిందనే విషయం మన పెద్దలు కూడా చెప్పారు. అలాంటి చిన్న పొరపాట్లు కూడా జరుపుకోకుండా ఇక నేనే చూసుకుంటానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాం. మన గ్రామంలోకి వచ్చినప్పుడు చాలా మంది ఇల్లు కావాలని కూడా అడిగారు. లాస్ట్ టైం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం డెవలప్ చేసాం. మాకు రోడ్లు కావాలంటే రోడ్లు వేసాం, మీకు మాకు అంగన్వాడీ వాళ్ళకంటే అధిగరించినాం. అదేవిధంగా రోడ్డు కావాలంటే రోడ్డు వేసాం. తర్వాత మీరు అడిగిండేది పేరూరు నుంచి అటువైపు నుంచి మాకు రోడ్డు కావాలక్కని కూడా మీరు అడిగారు. తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చే మన ప్రభుత్వమే కాబట్టి ఎవరైతే మీరంతా పెద్దలు అడిగారో ఆ రోడ్డు కూడా వేపిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇట్లా వస్తే మేము చుట్టేసుకొని రావాలా, మాకు అటు వస్తే చాలా దగ్గర అవుతుందని మా అన్నోళ్ళందరూ కూడా అడిగారు. లాస్ట్ టైం కూడా చాలా ట్రై చేశాం. మీరు లాస్ట్ శాంక్షన్ అయిన తర్వాత చెప్పారు కాబట్టి అది చేయలేకపోయినాం. ఈసారి మాత్రం పెద్దవాళ్ళు చెప్పినట్లు తప్పకుండా ఆ రోడ్డు కూడా నేను శాంక్షన్ చేపిస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే అతి ముఖ్యమైనది, మనమంతా కూడా రైతులు కట్టి ఎంతో మంది మనకి నీళ్ల సమస్య కూడా ఉండదు. కాబట్టి మనం ఆ రోజంతా కూర్చొని మనం మాట్లాడి ఎంతో మంది రైతులు కూడా మనకు కాలు వస్తుందంటే రైతులు ఇచ్చిన దేవుళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. రైతులు ఎన్నో భూములు కూడా ఇచ్చారు. కనీసం ఈ రోజు దాకా వాళ్ళకి ₹1 పడకపోయినా మళ్ళీ మాది వస్తుంది మాకు ఇస్తారని ఒక నమ్మకంతో మీరందరూ కూడా ఉండిన దానికి కూడా చాలా సంతోషం. మన పేరు ప్రాజెక్టు నీళ్లు వస్తే మన రైతాంగం అంతా కూడా బాగుంటుందని మనం కూడా దాదాపు 804 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేస్తే శాంక్షనే కాకోకుండా చాలా వరకు వర్క్ కూడా జరిగింది. దాదాపు 70% పైన పనులు కూడా అయినాయి. ఇంకా కేవలం మళ్ళీ మనమే వచ్చింటే మన ప్రభుత్వం వచ్చింటే మీకు అందరికీ కూడా కాలువలో నీళ్లు వస్తే రైతన్నలు కూడా ఎంతో మంది ఉన్నారు కూడా పంటలు పెట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడేటివి. కానీ ఈ రోజు మన పరిస్థితి ఏమైంది, ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా రైతాంగాన్ని కూడా అయిపోయింది. అదే మన చెరువుకు లాస్ట్ టైం కూడా మన డ్యామ్ కు నీళ్లు వచ్చే దేవుడి దయ వల్ల వర్షాలు వచ్చి నీళ్లు కూడా బాగా వచ్చినాయి. ఆ నీళ్లన్నా మనం అట్లే నిలుపుకొనింటే ఈ రోజు మన బోర్లో నీళ్లు కూడా డ్రై అయ్యే పరిస్థితులు కూడా లేవు. కానీ అతి తెలివైన ఎమ్మెల్యే, చదువుకునే ఎమ్మెల్యే కాబట్టి వచ్చి పేరో డ్యామ్ లో గేట్లు ఎత్తాడు. గేట్లు ఎత్తినప్పుడు అది రివర్స్ గేట్ ఎత్తాడు కాబట్టి ఆ గేట్ కూడా పేలిపోయింది. పేలిపోయిన తర్వాత కనీసం నీళ్లు ఉంచుకోకుండా డెడ్ అయ్యేలాగా నీళ్ళన్నీ కూడా వృధాగా పోయినాయి. మన రైతులకు ఏదైనా వచ్చినాయంటే అది కూడా లేదు. మన పిల్ల కాలువలు చేస్తానన్నారు, పిల్ల కాలువ లేదు, వాళ్ళ నాన్న కాలువలు లేవు అనేటట్లు కూడా మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ అభివృద్ధి చేయాలని ఆలోచనతో దాదాపు 6,000 మందికి ఉపాధి కూడా కలిగేది. అలాంటి జాకీ కూడా ఎమ్మెల్యే దాదాపు 15 కోట్ల వసూలు డిమాండ్ చేశారు కాబట్టి ఆ జాకీ పనులు కూడా ఆపేసి తిరిగి మళ్లీ తెలంగాణకు కూడా పోయింది.
అదే జాకీ ప్లేస్ లో మన అన్న చంద్రబాబు నాయుడు గారు 28వ తారీఖు వస్తారు. వచ్చినప్పుడు కూడా నేను కూడా అడుగుతాం, మాకు ఏదైనా అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని మన అందరి డిమాండ్ గా చంద్రబాబు నాయుడు గారు అడిగి అక్కడ తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటానని కూడా చెప్తున్నాం. యువత కూడా దాదాపు ఎవరైతే డిగ్రీ పూర్తి అయినా వాళ్ళు ఉన్నారో, మా ఆడపిల్లలు గాని మగపిల్లలు, వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా నెలకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా ఇస్తాం. అదే భార్య భర్త డిగ్రీ పూర్తి అయినా ఇద్దరికీ కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని మన అన్నగారు కూడా చెప్పారు. ఉద్యోగాలు వచ్చి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇంకా మన పిల్లలు స్కూల్లో పోతున్నారు, కనీసం అమ్మఒడి అని చెప్పారు కానీ ఎంతమందికి ఇస్తున్నారు తల్లి అమ్మఒడి? చేతులు ఎత్తండి, ఒకరికి వస్తాయా ఇద్దరికి వస్తున్నాయా? ఒకటమ్మా రెండా? ఒకటే. ఇక్కడ ఎంతమందికి వస్తాను చేతులు ఎత్తండి. ఎవరికి లేదా? 2 సార్లు వచ్చి మళ్ళీ రాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మన పిల్లలు స్కూల్కి వెళ్లే పిల్లలు 1వ తరగతి నుంచి 10th వరకు పిల్లలున్నారో, ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా 3, 5, 7 పిల్లలున్నా కూడా అందరికీ కూడా సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పారు తల్లి. మన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి. తర్వాత ప్రతి రైతన్నకి సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ప్రతి ఇంటికి 3 సిలిండర్ సంవత్సరానికి ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా మహిళా సోదరిమణులందరికీ చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి మహిళ ఎవరైతే 18 సంవత్సరాలు ఉండే ఆడపిల్లలు ఉన్నారో అలాంటి ఆడపిల్లలందరికీ కూడా నెల 1,500 రూపాయలు ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పారు. 18 ఏళ్ల పాపకి 18,000 సంవత్సరానికి వస్తుంది. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల మీకు చేత ఖర్చుల కింద 1,500 రూపాయలు ఇస్తాడని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మన మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం. మనం బస్సులో ఎక్కడన్నా వెళ్ళాలంటే మగవాళ్ళకి లేదు కానీ పాపం ఆడవాళ్ళకైతే ఉన్నాయి. మనకి ఆడపిల్లలకి ఆడవాళ్ళందరికీ మీరా ఆడవాళ్ళందరికీ తల్లి బస్సు ప్రయాణం ఫ్రీ. మన జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చు. మన పుట్టింటికి గాని, మన బంధువులింటికి గాని, మన పిల్లల్ని ఎక్కడైనా కాలేజీలో ఇచ్చింటే చూడడానికి వెళ్ళినప్పుడు గాని, అదే ఒక టెంపుల్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీతో 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రయాణం ఉచితంగా ప్రయాణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చినారు. అంటే స్టేట్ అంతనా? స్టేట్ అంతా కాదు, జిల్లాకు మాత్రమే. మనకి మీకు లేదన్నా, మా ఆడవాళ్ళకేనా. తర్వాత 50 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో బీసీలు, మహిళలు కాదు మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పినారు. ఇంకెవరైనా ప్రమాదం జరగరాని ఏదైనా జరిగితే ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని ఆలోచన చేసి యాక్సిడెంట్ డెత్ అయితే చనిపోతే 10 లక్షలు చంద్రన్న బీమా ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పినారు. అదేవిధంగా మన పిల్లలు మన పెళ్లిళ్ళు చేయాలంటే ఆడబిడ్డలకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక కూడా ఇస్తానని మన అన్నగారు కూడా ప్రకటించింది. మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఈ రకంగా ఏమి చూసినా అభివృద్ధి పనులే తప్ప వేరేటివేమీ లేవు. ప్రతి కుటుంబానికి కూడా లాభం పొందేలాగా కూడా చేశాం. ఒక అత్త కోడలు ఉంటే కూడా ఆ ఇంట్లో నెలకు 3,000 రూపాయలు వస్తుంది. లేదంటే వితంతులు అయితే ఆమెకు 4,000 వస్తాయి, ఈ అమ్మాయికి 1,500, దాదాపు 5,500 వస్తుంది ప్రతి నెల. అదే ఇంట్లోనే ఏమన్నా ఉద్యోగం చేస్తుంటే, అదే ఇంట్లోనే ఎవరైనా డిగ్రీ పూర్తి అయితే కూడా 3,000 రూపాయలు నెల కూడా వాళ్ళకి వస్తుంది. దాదాపు 8,500 రూపాయలు ఒకే కుటుంబానికే లబ్ధి కూడా పొందుతామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా మందికి రేషన్ కార్డులు కూడా తీసేశారు, పెన్షన్లు కూడా తీసేశారు. భూమి ఎక్కువ ఉన్నా, భూమి తక్కువ ఉన్నా ఎక్కువ చూపించి కూడా చాలా మందికి మనకి రేషన్ కార్డులు కూడా తీసిన ఘనత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. తీసినారా లేదమ్మా? చేతులు ఎత్తండి ఎంతమంది తీసేస్తున్నారు.
మగవాళ్ళు మీరెత్తండి. పెన్షన్లు, రేషన్ కార్డు రెండు లేవు. 10 ఎకరాలు లేకపోయినా ఉన్నట్లు కూడా చూశారు. అమ్మ తప్పకుండా తల్లి, మన ప్రభుత్వం వస్తేనే ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఇప్పించే బాధ్యత అది మేము తీసుకుంటానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఒక రేషన్ కార్డు ఉంటే కనీసం పెన్షన్ కూడా మనకు వస్తుంది. వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి, జగన్ రెడ్డి ఒక సైకో రెడ్డి కాబట్టి చాలా మందికి మీకు ఈ రేషన్ కార్డులు తీసేశారు. ఎందుకంటే పెన్షన్ కూడా కుటుంబానికి రాకూడదన్న ఆలోచనతోనే ఒక పక్కేమో బియ్యం రావు, ఇంకొక సైడ్ ఏమో మనకు పెన్షన్ రాదు. ఆ రకంగా ఆయన ప్లాన్ చేసి కూడా చేసిన విషయం కూడా గుర్తించాలి. ఏది ఏమైనా ఎలక్షన్ కూడా మే 17వ తారీఖు ఉన్నాయి. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి వేదిక మీద ఉండే నాయకులకు గాని, వేదిక కింద ఉండే నాయకులకు గాని, మహిళలకు గాని అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాం. మీరందరూ అన్నా తప్పకుండా మీరంతా కష్టపడితే మంచి మెజార్టీ వస్తుంది ఈ ఊరు. కానీ మీరంతా కూడా అటు పైన పోతున్నారు. ఆ పైన పోయేది కూడా వదిలేసి అందరూ కూడా ఈ 40 రోజులు మీరంతా కష్టపడి పని చేయాలని ప్రత్యేకంగా వేదిక మీద ఉండే నాయకులకు, వేదిక కింద ఉండే నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరున కూడా చెప్తున్నా. 30 కుటుంబాలకు కూడా ఒకరిని ఇచ్చినాం. వాళ్ళతో కూడా పని చేయించే బాధ్యత అది మీరే తీసుకోవాలని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరంతా కూడా సైకిల్ గుర్తు ఓటు వేసి మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం.